వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ సెకండ్ సెమ్ హైయెస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి. లాస్ట్ కాన్సెప్ట్ ఇది లెజెండ్రీస్ ఈక్వేషన్స్. లెజెండ్రీస్ ఈక్వేషన్స్లో ప్రాబ్లమ్స్ x+1 హోల్ స్క్వేర్ d2y బై dx స్క్వేర్ ప్లస్ x+1 dy బై dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ x ఈ టైప్లో కనపడతాయి ప్రాబ్లమ్స్. ఇంతకుముందు ప్రాబ్లంలో x2 d2 అన్నప్పుడు xని ఈ పవర్ z తీసుకొని చేశాను. ఇప్పుడు మీరు కాన్సెప్ట్ అయితే ఒకసారి వినండి, తర్వాత ప్రాబ్లమ్స్ లేకి వెళ్ళండి, మీకు నీట్గా వచ్చేస్తాయి. ఇక్కడ x+1ని ఈ పవర్ z తీసుకోండి, లాగ్ అప్లై చేయండి. లాగ్ ఆఫ్ x+1 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ పవర్ z అంటే లాగ్ ఆఫ్ x+1 ఈజ్ ఈక్వల్ టు z లాగి లాగ్ ఆఫ్ x+1 ఈజ్ ఈక్వల్ టు z. ఇక్కడ ఏముంది? x+1 హోల్ స్క్వేర్ d2 ఉంది. ఎలా చేయాలి? టీటా ఇంటూ టీటా మైనస్ 1 అంటే ఇక్కడ x ముందు కోఎఫిషియంట్ ఏముంది? 1 ఉంది కాబట్టి 1 స్క్వేర్ రాసుకోవాలి. x+1 ఇంటూ డీని 1 ఇంటూ టీటా రాసుకోవాలి. ఓకే, అదే ఇక్కడ 2x ఉంటే 2 స్క్వేర్ రాసుకోవాలి, 3x ఉంటే 3 స్క్వేర్ రాసుకోవాలి, 4x ఉంటే 4x+1 హోల్ స్క్వేర్ అనుకోండి, 4 స్క్వేర్ టీటా ఇంటూ టీటా మైనస్ 1 మామూలే. చూడండి, ప్రాబ్లం చాలా సింపుల్గా ఉంటాయి, చాలా జాగ్రత్తగా కూడా చేయాలి. చూడండి, x+1 హోల్ స్క్వేర్ని d2 ఎట్లా రాసుకోవచ్చు అని చెప్పాను. టీటా ఇంటూ టీటా మైనస్ 1 x+1 ఇంటూ డీని ఎట్లా రాసుకోవచ్చు? టీటా ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు, ఎందుకు dy బై dx dy రాసుకోవచ్చు, y కామన్ తీసేసాను. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు. 2 సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ని z అయితే రాస్తున్నాను. టీటా స్క్వేర్ మైనస్ టీటా ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ z మైనస్ టీటా ప్లస్ టీటా టీటా స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ z. చూడండి, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రాబ్లం అనేది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లెజెండ్రీస్ ఈక్వేషన్ చేసేటప్పుడు అదొక్క టెక్నిక్ అనుకుంటే చాలు. ఎఫ్ ఆఫ్ టీటా ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. ద auxiliary equation is the auxiliary equation అన్నప్పుడు టర్మ్స్ ఆఫ్ mలో మార్చుకోవాలి. అంటే m² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, m² ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ i. రూట్స్ అనేవి రూట్ ఆఫ్ -1 ఉంటే, రూట్లో నెగిటివ్ ఉంటే ఏం తీసుకోవాలి? కాంప్లెక్స్ అంటే ఇమాజినరీ తీసుకోవాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు c1 కాస్ బీటా అంటే z ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లోనూ ఇక్కడ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. c2 సైన్ z, z అంటే ఎంత? ప్రాబ్లంలో ఇంతకుముందు మరి కాదు, z అంటే ఎంత? ఇక్కడ లాగ్ ఆఫ్ x+1 కాస్ ఆఫ్ లాగ్ ఆఫ్ x+1 ప్లస్ c2 సైన్ z అంటే ఇది కూడా లాగ్ ఆఫ్ x+1 అని తెలుసుకోవాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ చక్కగా ఫైండ్ అవుట్ చేశాను. ఇంకా మీరు పర్టికులర్ ఇంటిగ్రల్ అయితే ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోద్ది, అంతే ఆన్సర్. చూద్దాం ఒకసారి. పర్టికులర్ ఇంటిగ్రల్ అయితే చూడండి మా, yp ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ టీటా. సేమ్ ఇంత ముందుగా నేను చేశాను దేంట్లో, కాచీస్ యూలర్స్ ఈక్వేషన్ చేసినట్టే. ఎఫ్ ఆఫ్ టీటా అంటే ఎంత? టీటా స్క్వేర్ ప్లస్ 1
క్యూ ఆఫ్ జెడ్ అంటే ఎంత? 2 sin z. సింపుల్గానే ఉంది. 2ని కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి మా. 1/θ² + 1 ఇంటూ sin z. ఒక నిమిషం ఆగు. ఎందుకు ఆగాలి? నేను ఆగమన్నప్పుడు ఆగండి అంతే. sin bz అంటే sin bx ఫార్ములా ఉన్నప్పుడు నేను చెప్పాను, దీన్ని సెకండ్ మోడల్గా చెప్పాను. d² - b² అని చెప్పాను. అంటే -1 వచ్చింది d² వాల్యూ. ఏం చేయాలి ఇక్కడ? 2 1/-1 + 1 sin z. -1 + 1 ఏమైంది? 0 అయింది. ఎలా చేయాలి? ఏమీ లేదు ఇక్కడ. నేను చెప్పాను x/f' x చేయండి అని, అంటే f' చేయండి అని చెప్పాను. అప్పుడు ఇక్కడ మీరు ఎలా చేయాలి? ఈ పార్ట్ పక్కన పెడితే 0 వచ్చేసింది. 2/x/f' చేయాలి. అంటే θ² చేస్తే ఏమవుద్ది? 2θ అది ఇంటూ sin z. ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో ఉంది కాబట్టి మీరు కూడా జెడ్లోకి మార్చాలేమా. 2 క్యాన్సిల్. z 1/θ sin z 1/θ అంటే అది ఏంటది? ఇంటిగ్రేషన్ కదమ్మా. z ఇంటూ ఇంటిగ్రల్ sin z మైనస్ cos z. అంతే. అంటే టోటల్గా ఆన్సర్ ఏమొచ్చింది? -z cos z. ఇంతవరకు రాసి ఆన్సర్ 10 మార్క్స్ వస్తాయని నమ్మకూడదు. z అంటే ఏం చెప్పాను? log of x + 1 సబ్స్టిట్యూట్ చేయమని చెప్పాను. నీట్గా జాగ్రత్తగా చూడండి, నేను ముందే చెప్తున్నానమ్మా. -yp - z log z. z అంటే ఏం చెప్పాను? -log of x + 1 log of z అంటే log of x + 1 సబ్స్టిట్యూట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. y = yc + yp. yc ఎంత? yc c1 cos of log of x + 1 c2 sin of log of x + 1. నీట్గా రాయండి, నీట్గా. c1 cos of log of x + 1 ప్లస్ c2 sin of log of x + 1 ప్లస్ yp ఎంత? -log of x + 1 ఇంటూ log of x + 1. ఇది ఆన్సర్. జనరల్ సొల్యూషన్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. నేను ముందే చెప్తున్నాను, ఇబ్బంది పడతారు ఎగ్జామ్లో. కాబట్టి మీరు ఫస్ట్ ప్రాబ్లం ఈ విధంగా అయితే కంప్లీట్ చేశారు. ఒకసారి మీరు యూజింగ్ లెజెండరీస్ ఈక్వేషన్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయితే చూడండి. సాల్వ్ 2x + 3 హోల్ స్క్వేర్ d² - 2 of 2x + 3 into d -12 into y = 6x. ఏమి చెప్పానమ్మా? 2x + 3ని e⁻z అయితే తీసుకోండి. ఎప్పుడైతే మీరు 2x + 3ని e⁻z తీసుకుంటారో 2x + 3 హోల్ స్క్వేర్ d² ఏమవుతుంది? 2² × θ - 1 అవుద్ది. x ఎంత? x మీరు దీన్ని బట్టి తీసుకోవాలి. 2x + 3ని e⁻z తీసుకున్నప్పుడు x మీరు జాగ్రత్తగా తీసుకొని చేయాలి. ఓకేనా? ప్రాబ్లం ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. లెజెండరీస్ ఈక్వేషన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. కాబట్టి మీరు ఇక్కడ మీకు 5 or 6 ఉన్నాయి. 5-6 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. చూడండి. పుట్ 2x + 3 = e⁻z. లాగ్ అప్లై చేసుకో. లాగ్ ఆఫ్ 2x + 3 = log of e⁻z. log of 2x + 3 =
log a power m z log e log of 2x plus 3 is equal to log e value 1 అంటే log of 2x plus 3 వచ్చేసింది ఎంత z అని అది z కనుక్కునేసినాం. ఇప్పుడు మీరు x కనుక్కోవాలి. ఎందుకు x కనుక్కోవాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ xని z లేక మార్చాలి. చూడండి దీని నుంచి 2x plus 3ని e power z తీసుకున్నాను కదా, 2x is equal to e power z minus 3, x is equal to e power z minus 3 by 2. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2x plus 3 ఇప్పుడే చెప్పాను ఇది ముందుగానే. 2x plus 3 హోల్ స్క్వేర్ టీటా స్క్వేర్ అని ఉందనుకోండి, లేదా డి స్క్వేర్ ఉందనుకోండి మా 2 స్క్వేర్ టీటా ఇంటూ టీటా మైనస్ 1 ఈ ఎక్స్ ముందు కోఎఫిషియంట్ రాయాలి. అదే ఇక్కడ 2x plus 3 ఇంటూ డి ఉండిందనుకోండి 2 రాయండి, టీటా ఇంటూ అంతే. అలా మీరు చేసుకోవాలి. చూద్దాం ఒకసారి. 2 power 1 2x plus 3 హోల్ స్క్వేర్ డి స్క్వేర్ అంటే ఏమి రాసుకోవచ్చు? 2 స్క్వేర్ ఇంటూ టీటా మైనస్ 1, 2 స్క్వేర్ ఇంటూ టీటా మైనస్ 1 అయిపోయింది, మైనస్ 2. 2x plus 3 ఇంటూ డి అంటే 2 టీటా అయిపోయింది. నెక్స్ట్ మైనస్ 12 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 6, x అంటే ఎంత? e పవర్ z మైనస్ 3 by 2 అది. ఫోర్ ఇంటూ టీటా మైనస్ 1 మైనస్ 4 టీటా మైనస్ 12 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 2 1 z 2 3 z 3 ఇంటూ e పవర్ z మైనస్ 3. జాగ్రత్తగా చూడండి. 4 ఇంటూ టీటా స్క్వేర్ మైనస్ టీటా మైనస్ 4 టీటా మైనస్ 12 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 3 e పవర్ z మైనస్ 3 3 z 9. మల్టిప్లై చేయండి 4తో. 4 టీటా స్క్వేర్ మైనస్ 4 టీటా మైనస్ 4 టీటా మైనస్ 12 ఇంటూ y is equal to 3 e power z minus 9. 4 theta square minus 8 theta minus 12 into y is equal to 3 e power z minus 9. The auxiliary equation is first మీరు in the form of ప్రాబ్లం అనేది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రాబ్లం టీటాల్లో ఉందా ఎలా ఉంది? ఎఫ్ ఆఫ్ టీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ప్రాబ్లం అనేది ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎం అంటే 4m square minus 8m minus 12 is equal to 0. 4 కామన్ తీసుకోండి మా. m square minus 2m minus 3 is equal to 0. m square minus 2m 0 by 4 అంటే 0 మా. ఫ్యాక్టర్స్ ఒకసారి చూడండి. మైనస్ 3m స్క్వేర్ ఎట్లా రాసుకోవచ్చు? minus 3m plus m. m square minus 3m plus m minus 3 is equal to 0. m కామన్ తీస్తే m minus 3 plus 1 కామన్ తీస్తే m minus 3 is equal to 0.
m minus 3 కామన్ తీస్తే m plus 1 is equal to 0. m is equal to 3, m is equal to minus 1. రూట్స్ ఎలా వచ్చాయి? అన్ఈక్వల్గా వచ్చాయి. టూ రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్ వస్తే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా చేయాలి? చూడండి ఒకసారి. m is equal to 3, m is equal to minus 1. టూ రూట్స్ అన్ఈక్వల్ వస్తే కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1 e పవర్ m1 అంటే 3z ప్లస్ c2 e పవర్ m2 అంటే మైనస్ z. ఇక్కడ చూడండి, c1 e పవర్ z హోల్ క్యూబ్ రాసుకోండి ప్లస్ c2 e పవర్ z హోల్ ఇన్వర్స్ రాసుకోండి. e పవర్ z అంటే ఎంత? 2x ప్లస్ 3 కదమ్మా. 2x ప్లస్ 3 నీట్గా సబ్స్టిట్యూట్ చేయండి. c1 e పవర్ z అంటే 2x ప్లస్ 3 హోల్ క్యూబ్ ప్లస్ c2 2x ప్లస్ 3 ఇంటూ హోల్ ఇన్వర్స్. అది కాంప్లిమెంటరీ ఫంక్షన్ మీరు నీట్గా ఫైండ్ అవుట్ చేశారు. పర్టికులర్ ఇంటిగ్రల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి చూడండి. yp 1/f ఆఫ్ థీటా ఇంటూ q ఆఫ్ z. ఎందుకు? టర్మ్స్ జడ్లో ఉన్నాయి. f ఆఫ్ థీటా ఎంతమా? 1/4 theta square minus 8 theta minus 12. 4 theta square minus 8 theta minus 12. q of z ఎంత? 3 e power z minus 9. డెడ్ ఈజీ ప్రాబ్లం. 3 e power z minus 9. చూడండి, d is equal to a సబ్స్టిట్యూట్ చేయడమే. 3 1/4 theta square minus 8 theta minus 12 into e power z minus 9 constant. 1/4 theta square minus 8 theta minus 12 e power 0 into z. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. d is equal to a అంటే 1 ఉంది. d is equal to ఇక్కడ 0 అయితే ఉంది. 1 అని ఈ విధంగా రాసుకోవచ్చు. e power 0 వాల్యూ 1. 3 into 1/4 into 1 square minus 8 into 1 minus 12 e power z minus 9 1/ theta ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి మా. 4 into 0 minus 8 into 0 minus 12 e power 0 z. into 1/-20 20లోంచి 4 పోతే 4 minus 20 e power z minus 9 1/-12 e power 0 z రాసిన ఒకటి రాకపోయిన ఒకటి. 3 into 1/-16 e power z minus into minus plus 9/12 into e power 0 z. Minus 3/16 e power z 3 3 z 3 4 z అంటే 3/4 అయితే వచ్చింది. e power z అంటే ఎంత? 2x plus 3 minus 3/16 2x plus 3 e power z అంటే సబ్స్టిట్యూట్ చేయాలి ప్లస్ 3/4 అంటే ఏం ఫైండ్ అవుట్ చేసినట్టు? yp ఫైండ్ అవుట్ చేసినట్టు. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. y is equal to yc plus yp. yc ఎంత? yc ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాను. c1 2x plus 3 whole cube plus c2 2x plus 3 whole inverse. c1 2x plus 3 whole cube plus
C2 2x plus 3 whole inverse plus yp minus 3 by 16 of 2x plus 3 plus 3 by 4 అది ఇది ఆన్సర్. ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి మా, నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.